మనకు జాతకములో ఉన్న శనిగ్రహ దోషము, రాహుకేతు దోషము, గ్రహ సంచారం కారణముగా ఏర్పడే కష్టాలన్నీ కూడా తీరడానికి ఈ యొక్క ఆంజనేయ స్వామి స్తోత్రము 7 రోజులు వినండి. ఓం వీరత్వమాదితరవిం తమసాత్రిలోకి వ్యాప్తాభయం తదిహ కోపి నహర్తుమీశః దేవైస్తుతస్తమవముచ్య నివారితాభిర్ జానాతి కో న భువి సంకటమోచనం త్వాతుర్భయా తవ సదత్రివరే కపీశః శాపాన్మునేరతువరం ప్రతివీక్షమాణః ఆనీయతం త్వమకరో ప్రభుమార్తిహీనం జానాతి కో న భువి సంకటమోచనం త్వా విజ్ఞాపయం జనగజా స్థితిమీశవర్యం సీతా విమార్గణ పరస్య కపేర్గణస్య ప్రాణాంరక్షిత సముద్రతటస్థితస్య జానాతి కో న భువి సంకటమోచనం త్వాం శోకాన్విధాం జనకజాం కృతవానశోకాం ముద్రాం సమర్పయ రఘునందననామయుక్తాం హత్వా రిపురం హుతవాన్ కృశానౌ జానాతి కో న భువి సంకటమోచనం త్వాం శ్రీలక్ష్మణం నిహతవాన్ యుధి మేఘనాథో ద్రోణాచలం త్వముదపాఠయ చౌషధార్థం ఆనీయతం విహితవానసుమందమాశు జానాతి కో న భువి సంకటమోచనం త్వాం యుద్ధే దశాస్య విహితేఖిల నాగపాశైః బద్ధాం విలోక్య మృదనాం ముముహే కరారిః ఆనీయ నాగభుజమాశు నివారితాభిః జానాతి కో న భువి సంకటమోచనం త్వాం భ్రాత్రాన్విదం రఘువరం త్వహి లోకమేద్య దేవ్యై ప్రదాతు మనసం త్వహి రావణం త్వాం సైన్యాన్విధం నిహతవాననిలాత్మజం త్రాక్ జానాతి కో న భువి సంకటమోచనం త్వాం వీరత్వయా హి విహితం సురసర్వకార్యం మత్సంకటం కిమిహ యద్వయకానహార్యం ఏతద్విచార్య హర సంకటమాశు మే త్వం జానాతి కో న భువి సంకటమోచనం త్వాం ప్రణమ్య శ్రీగణేశం చ శ్రీరామం మారుతిం తథా రక్షామి మాం పఠేత్ ప్రాజ్ఞః శ్రద్ధా భక్తి సమన్వితః శిరో మే హనుమాన్ పాదు పాలం పవననందనః ఆంజనేయో దృశౌ పాదు రామచంద్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాదు మహావీరో ముఖం లక్ష్మణ ప్రాణతః జిహ్వాం మనోజవః పాదు కంఠం పాదు జితేంద్రియః స్కందౌ మహాబలీ పాదు భుజౌ సంకటమోచనః కరౌ విశ్వంభరః పాదు హృదయం సర్వశక్తిమాన్ మద్యం పాదు మహాతేజాః నాభిం సాగరలంకణః రామదూతః కటీపాదు శక్తిని రాక్షసేంద్రజిత్ ఊరు పుచ్చబలః పాదు భీమగర్వాపహారకః జానుని శ్రీప్రదః పాదు జంగే లంకా ప్రదాహకః పాదౌ శ్రీరామభక్తశ్చ సూర్యమండలపక్షకః హనుమాన్ పాదు మే కాయం మకరధ్వజ జన్మతః ఏతాం రుద్రపలోపేదాం రక్షాం యస్సు కృతి పఠేత్ సుదీర్ఘాయుః సుఖీ పుత్రీ ఫలవాన్ బుద్ధిమాన్ భవేత్. ఒకరు జీవితములో అష్ట కష్టాలు పడుతున్నారు అంటే దానికి ముఖ్యమైన కారణం వారు పూర్వజన్మలో చేసుకున్న పాపము, దాని వలన ఏర్పడిన దోషములు. ఈ దోషములోనే ప్రాముఖ్యత పొందింది అంటే అది శనిగ్రహ దోషం, ఇంకా అంగారక దోషం. ఇది కాకుండా రాహుకేతు దోషం, మాంగళ్య దోషం, సూర్య దోషం, కళత్ర దోషం అని 63 రకాలైన దోషములు ఉన్నట్టుగా మన జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ స్తోత్రములో ఉన్న ఆంజనేయ స్వామి మంత్రాన్ని 7 రోజులు వింటే కనుక ఈ 63 రకాలైన గ్రహదోషములు కూడా ఇట్టే తొలగిపోయి మన కష్టాలన్నీ తీరిపోతాయి. అలాంటి యొక్క అద్భుతమైన ఈ ఆంజనేయ స్వామి స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.